రెండవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నంబర్ 1007 అనగానే సత్యప్రసాద్ గారు, బట్ అడిగిన సభ్యులు లేరు. డీమ్డ్ టు have been answered. క్వశ్చన్ నెంబర్ 883 ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అబ్దుల్ మొహమ్మద్ నజీర్ గారు రాలేదా? దీని మీద ఎవరన్నా సప్లిమెంటరీ కావాలంటే అడగండి. నజీర్ గారు నజీర్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి, పొగడ్త కాదు. మరింత పరిచయ విషయం మీద వారు ప్రశ్నలు ఏమంటారు. వారికి అందరూ కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎన్టీఆర్ వైద్య సేవ తెలియజేయాలన్నారు, ఆయనే తప్పు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ. క్వశ్చన్ నెంబర్ 941 పొద్దాల రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మాటలు తగ్గించాలి, విప్పులు ఎక్కువైపోయారు, మాటలు తగ్గించండి. వాళ్ళు నెల సంవత్సరం 2 సంవత్సరాలు. ఒక్క నిమిషం సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. ఈ విధంగా గారు మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ చేయండి సార్. మంత్రి గారు ఒక్క నిమిషం, ఇది నోట్ చేసుకుంటే ఇంకొక సప్లిమెంటరీ ఉంది, ఒకేసారి మీరు సమాధానం ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్రశాంతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు మంత్రి గారు. సార్ ఇలా అయితే ఇంకా ప్రశ్నోత్తరాల సమయం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సార్. సీనియర్ శాసనసభ్యులు అర్థం చేసుకోండి సార్. Everyone will have the same importance in their own mind. ఇంకోటి ఏంటంటే నెల్లూరు జిల్లా 2007లో 886 చెప్పారండి, మీరు అడిగిన దానికి చెప్పారు. మీరు సాటిస్ఫై అయ్యేలాగా చెప్పాలంటే కష్టం. అదేనండి, దానికి ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ఎక్కడో విశాఖపట్నం ప్రశ్న నుంచి మీరు అడిగితే ఏం చేయబోతున్నారని ఇప్పుడే మీకు చెప్పాలి అని అడగడం కరెక్ట్ కాదు. అలాగ పెట్టమని వారు చెప్పారు సార్, మీరు వినలా. క్వశ్చన్ నెంబర్ 886 వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. పీజీ విద్యార్థులకు 9,000 ఉంటే 13,500 చేశాం. పిహెచ్డి విద్యార్థులకు 10,000 ఉంటే 15,000 రూపాయలు చేసి వారికి కూడా మొన్ననే నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. మినిస్టర్ గారు బాగా చిక్కిపోయిన తర్వాత వాయిస్ కూడా కొంచెం వీక్గా ఉంది సార్. ఆర్వీఎస్కేకే రంగారావు గారు, సింపుల్గా చెప్పాలంటే బొబ్బిలి రాజా గారు. మంత్రి గారు ఒక్క సప్లిమెంటరీ. శ్రావణ్ గారు మీరు దయచేసి ప్రశ్న అడగండి అంతే. మీరు ఏం కావాలనుకుంటున్నారో సూటిగా ప్రశ్న అడగండి. క్వశ్చన్ నెంబర్ 8 ఇంకా సాటిస్ఫై అవ్వలేదా మీరు? ఇంకా సాటిస్ఫై అవ్వలేదా సార్? క్వశ్చన్ నెంబర్ 950 పార్థసారథి గారు. పార్థసారథి గారు ఇంకా చాలండి సార్. పార్థసారథి గారు. సారీ సార్. ఒక్క నిమిషం కాదండి, ఇది అసలు మెయిన్ ప్రశ్న వేసిన వాళ్ళు ఉన్నారు.
అంచేత మీరు శ్రావణ్ గారు ప్రతిదానికి రెడీ అవుతున్నారు. అంటే మీరు పిలవలేదు కదా సార్, అందుకే నిలబడ్డారు. ఏది మీరు పిలవలేదని నిలబడ్డారు. నేను పిలవలేదు. అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్. విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీస్కి అప్పచెప్పి ఇది ఇట్ కాన్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. తీసుకోవాలి సార్. అదేనండి, తీసుకునే అవకాశం ఉందా అని అడగండి. ఉందా సార్, ఉందా లేదా, ఎందుకు చేయలేదు అనేది అడుగుతాను సార్. మంత్రి గారిని ప్రశ్న రూపంలో అడగండి తప్ప సార్. ఇప్పుడు మేము ప్రశ్నించేది అదే సార్. సిఐడిని కూడా టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక భరోసా ఇవ్వండి సార్. అధ్యక్ష, అంటే ఆయన ఎలా చెప్పాలో కూడా మీరే చెప్తే ఎలా సార్? అది కరెక్ట్ కాదు. టు కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ది యాత్ర 2 క్లియర్ కనపడుతుంది. అవును, కనపడుతుందని చెప్పారు. 8 నెలల క్రితం 9 నెలల క్రితం ఇంకా అక్కర్లేదండి, మీ సమాధానం స్పష్టంగా చెప్పారు సార్. డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా డీజీ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము సిఐడి ఎంక్వైరీ వేయకోకుండా దాన్ని డిలే చేయలేదు. మంత్రి గారు శ్రావణ్ కుమార్ గారి ఉద్దేశం చర్యలు తీసుకుంటాం అని మీరు ఒకసారి అంటే ఆయన సాటిస్ఫై. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా అప్పుడు చేసిన దోపిడీలు కానివ్వండి, విధ్వంసాలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇర్రెగ్యులారిటీ ఏంటో అవన్నీ ఎంక్వైరీ చేస్తానికి 6 నెలలు పట్టింది అధ్యక్ష. మనం అన్ని వైట్ పేపర్స్ కూడా తయారు చేశాం కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తే తప్పకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. ఇంకా చాలు. క్వశ్చన్ నెంబర్ 963 అది డీమ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్గా భావిస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 899 ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గౌరవనీయులైన మంత్రి గారికి ఒక చిన్న విన్నపం సార్. ఏంటంటే రీసెంట్గా కేరళలో ఒక మంచి పాలసీతో వచ్చారండి. మీరు చేయి దింపండి, చూశాను మిమ్మల్ని. కేరళలో ఒక పాలసీ ఏంటంటే ఈ లిక్కర్ కన్జంప్షన్ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ, మన ఆదాయం చూస్తేనే తెలుస్తుంది. అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు. కేరళలో ఎగ్జాంపులరీగా ఒక్క జిల్లాలో మొదలు పెట్టారు ఏంటంటే ఆ బాటిల్ మీద 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఛార్జ్ చేసిన తర్వాత ఖాళీ బాటిల్ ఇచ్చిన వెంటనే దే హ్యావ్ టు రీపే ద 10 రూపీస్. దాన్ని రీసైకిల్కి వాడటానికి టీటీలో ఉంది సార్. ఆయన అనేది ఈ బ్రాండీ బాటిల్స్ కూడా అప్లై చేయమని. బ్రాండీ బాటిల్స్కి ప్లాస్టిక్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాబట్టి హ్యూజ్ కన్జంప్షను ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది. అది ఈ కొంచెం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఒకటి చేయొచ్చండి. కేరళలో ఇంప్లిమెంట్ అయింది. ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు, ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం, తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ ఫంక్షన్లప్పుడు దానప్పుడు. కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే
దిస్ మైట్ ఆల్సో కమ్ డౌన్ క్వైట్ ఎ బిట్ సార్. ఇది నా రిక్వెస్ట్ తమరికి. అలాగే ఒక్క నిమిషం, ఆయన బోండా ఉమా గారు చేతులు దింపట్ల. ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. అలాగే సార్. ఈ ప్రశ్నకి దానికి లేదు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు దయచేసి ఇంకెవరికి అనుమతి ఇవ్వకండి సార్, అందరూ చేతులు ఎత్తున్నారు. ఓకే సార్. అదే ఒకరోజు డిస్కషన్ అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఈ చేతులు ఎత్తాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అవకాశం ఇద్దాం సార్ దయచేసి. క్వశ్చన్ నెంబర్ 981 డీమ్ టు have been ఆన్సర్డ్ సార్. ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు, పైగా దానికి సమాధానం మంత్రి గారు ఇంత ముందే చెప్పారు. అదే ఇప్పుడు ఈరోజు ఆఖరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 867. గంటా శ్రీనివాసరావు గారు, మీరు మీ ప్లేస్లో ఫ్రంట్ లేకుండా వెనక్కి వెళ్ళారు. సరే అడగండి. ఇంకా మంత్రి గారు ఏమైనా సప్లిమెంటరీ ఉందా? ఇంతటితో ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు, వారి పుట్టినరోజు. ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 0 అవర్ ఉంది, కానీ టీ విరామం అవసరం. అంచేత 0 అవర్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే చాలామంది మాట్లాడాలని పేర్లు ఇచ్చున్నారు కాబట్టి టీ తాగాలి అనుకున్న వాళ్ళు టీ తాగుతూ అంటే ఏంటి సభ అభిప్రాయం అదేనా? సరే అయితే 10 నిమిషాలే టీ బ్రేక్.